నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ అయ్యుండొచ్చు, బైపీసీ చదివిన స్టూడెంట్స్ అయ్యుండొచ్చు. ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ అయితే డిగ్రీలో బీబీఏ, బీకామ్ లాంటి కోర్సెస్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో బెటర్ ఎడ్యుకేషన్ ఉంది ఏంటనేసి ఒక ఐడియాకొచ్చారు. ఆల్రెడీ 80% స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే బీటెక్‌లో కూడా రకరకాలుగా అంటే కొంతమందికి ఐటీ సెక్టార్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ అలాగే కొన్ని రకరకాల స్పెషలైజేషన్స్‌లో ఆల్రెడీ ఐఐటీస్‌లో అవ్వచ్చు, ఎన్ఐటీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. వాళ్ళకొచ్చిన ర్యాంక్స్ ఆధారంగా ఎక్కడైతే ప్రాబబిలిటీ ఉందనేది ఒక ఐడియా అయితే ఉంది. అలాగే రకరకాల స్టేట్స్‌లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అటు కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడులో అవ్వచ్చు, ఈవెన్ నార్త్ ఇండియాలో అవ్వచ్చు, మన తెలుగు స్టేట్స్‌లో కూడా త్రూ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చిన ర్యాంక్స్ పరంగా కౌన్సెలింగ్‌లో కూడా ఎలాంటి కాలేజెస్‌లో సీట్స్ వస్తాయనేసి కూడా ఆల్రెడీ ఒక అవేర్‌నెస్ అయితే స్టూడెంట్స్‌కి అయితే వచ్చేసింది ఇప్పటికే. సో, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికైతే ఇంటర్మీడియేట్‌లో తక్కువ మార్క్స్ ఉండి అంటే కొన్ని యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్‌లో చదవాలనుకున్న వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే ఇంటర్మీడియేట్ మార్క్స్‌కనేది వెయిటేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అంటే ఇంటర్‌లో 90 అబోవ్ పర్సెంటేజ్ అనేసి కొన్ని యూనివర్సిటీస్ ఈవెన్ 98% అబోవ్ ఉంటేనే అడ్మిషన్‌కనేది ఎలిజిబిలిటీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఏ స్టూడెంట్ అయితే ఇంటర్మీడియేట్‌లో తక్కువ మార్క్స్ ఉండి మంచి ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదవాలనుకుంటున్నారో, అలాగే ఇక్కడ మన తెలుగు స్టేట్స్‌లో ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్ అనేది ఎక్కడో లాంగ్‌లో ఉండి సో, అలాంటి స్టూడెంట్స్‌కు నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్‌లో తక్కువ స్కోర్ ఉంది కదా అనేసి మీరు బీటెక్‌లో డిసప్పాయింట్ అయ్యి చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి ఎనర్జీతో గనక స్టూడెంట్ ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని, అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాయిన్ అవుతే గనక డెఫినిట్‌గా మంచి స్కిల్ అనేది గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బీటెక్‌లో పర్టిక్యులర్‌గా అంటే అది ఎనీ టెక్నికల్ కోర్స్ అండి. నాట్ ఓన్లీ బీటెక్. దీంట్లో స్టూడెంట్స్ అనేది వాళ్ళ క్రియేటివిటీ చూయించేసి మంచి ఆపర్చునిటీస్ అనేది సంపాదించుకోవటానికి ఇంటర్మీడియేట్ మార్క్స్ అనేది ఎక్కడ అడ్డు కావు. సో, దీంట్లో నేనిచ్చే సజెషన్ ఏంటంటే ముందుగా స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు లోకల్‌లో ఎంసెట్ ద్వారా మంచి కాలేజ్‌లో రాలేదనేసో, లేదంటే మంచి యూనివర్సిటీస్‌లో మనకి ఇంటర్మీడియేట్‌లో మంచి స్కోర్ లేదనేసి, అక్కడ మనకు ఎలిజిబిలిటీ లేదు అనేసో డిసప్పాయింట్ అవ్వకుండా, మనకు ఇండియాలో చాలా యూనివర్సిటీస్ అంటే ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని కానివ్వండి, లేదా ఎలాంటి జేఈఈ స్కోర్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది వాటిని కన్సిడరేషన్‌లోకి తీసుకోకుండా అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని చిన్న చిన్న యూనివర్సిటీస్ తీసుకుంటే ఢిల్లీ వైపు, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి వైపు కూడా చాలా యూనివర్సిటీస్‌లో డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈవెన్ మనకి ఇండియాలో దాదాపు ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడ ఏ యూనివర్సిటీ అయితే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అలాగే డైవర్సిటీ అనేది ఫాలో అవుతుందో అలాంటి యూనివర్సిటీ గనక సెలెక్ట్ చేసుకుంటే ముందుగా మీకు ఒక మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. సో, మనము జనరల్‌గా నార్త్ ఇండియాలో తీసుకుంటే ఎక్కువగా ఢిల్లీ లాంటి సిటీ తీసుకుంటే మన క్యాపిటల్ సిటీ కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్. ఈవెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మనకు డిఫరెంట్ కంట్రీస్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ మైండ్‌లోకి వచ్చే ఫస్ట్ థాట్ వచ్చేసి ఢిల్లీ. సో, ఢిల్లీలో డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ అనేది యూనివర్సిటీలో ప్రతి స్టేట్ నుండి ఉంటారు. మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీ అది ఒక చిన్న యూనివర్సిటీ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే నో డౌట్ మీరు అంటే మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటు రెండోది ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ అంటే వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే తాపత్రయంతో అంటే పెద్ద యూనివర్సిటీస్‌తో మేబీ వాళ్ళు కాంపీట్ అవ్వలేకపోవచ్చు. ప్లేస్‌మెంట్స్‌లో అవ్వచ్చు, కరిక్యులమ్ డిజైన్ చేయడంలో అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియల్ సపోర్ట్ తీసుకొని చాలా కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి కొన్ని యూనివర్సిటీస్ ఈ ప్రోగ్రామ్స్ అనేది బీటెక్‌లో డిఫరెంట్ అంటే బ్రాంచెస్ అవ్వచ్చు, స్పెషలైజేషన్స్ అవ్వచ్చు. కొంచెం ఒక అడ్వాన్స్డ్ వేలో రన్ చేసే యూనివర్సిటీస్ అనేది చాలా ఉన్నాయి. కాంపిటీటివ్ ఫీ స్ట్రక్చర్ తోటే అది కూడా. అంటే ఈవెన్ మనం బడ్జెట్ రేంజ్‌లో చూసుకుంటే గనక చాలా యూనివర్సిటీస్ మంచి కొలాబరేషన్స్ తోటి ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి మంచిగా కరిక్యులమ్ అనేది డిజైన్ చేసుకొని, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉన్న ఫ్యాకల్టీని అనేది వాళ్ళు రిక్రూట్ చేసుకొని స్టూడెంట్స్‌కు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ అయితే చాలానే ఉన్నాయి.
సో ఇక్కడ డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీతో పాటు చిన్న యూనివర్సిటీస్ అయినా ఎక్కడైతే కొంచెం కరికులం అనేది ఇండస్ట్రియల్ కొలాబరేషన్ సపోర్ట్ తీసుకొని కొంచెం మంచిగా డిజైన్ చేసిన యూనివర్సిటీస్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు నో డౌట్ కొన్ని వండర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ వండర్స్ క్రియేట్ చేయడానికి మీకు యూనివర్సిటీ ఫ్యాకల్టీయో లేదా యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానివ్వండి ఇది అవసరం లేదు. సో జనరల్గా చిన్న యూనివర్సిటీ వెళ్ళినా కూడా పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక వాటిల్లో మీకు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఈవెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ట్రైన్ చేసే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఎంత ఎక్కువగా వీలవుతే అంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, ఎన్రోల్ అయ్యి మీరు దాంతోపాటు లైవ్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎప్పుడో లేదంటే ప్రీ ఫైనల్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ అని, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అనేసి ఆ కాన్సెప్ట్కి అలవాటు పడిపోయారు. కాలేజెస్లో కూడా ఎక్కడ స్టూడెంట్స్కి అనేది పుషప్ ఇవ్వట్లేదు. సో ప్రతి స్టూడెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఏవైతే టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, కొంత ఇంపార్టెన్స్ ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అలాంటి కాన్సెప్ట్స్ మీద లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తే మీకు మీలో ఉన్న క్రియేటివిటీ బయటపడుతుంది అండ్ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో వాటి మీద కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేది అటెండ్ అయ్యి ఆన్లైన్ కంపెనీ సర్టిఫికేషన్స్ అనేది కూడా పార్టిసిపేట్ చేసి ఎంత ఎక్కువ వీలవుతే అన్ని సర్టిఫికేషన్స్ అనేది కూడా కంప్లీట్ చేయడానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చిన్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా బయట మంచి ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ తీసుకొని మీరు మంచి స్కిల్ అనేది గెయిన్ చేయొచ్చు. సో మీరు ఇంకోటి కూడా అనొచ్చు, చిన్న ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్కి అనేది కంపెనీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించవు. సో బయటికి వెళ్ళి ఈ రోజుల్లో మనము ప్లేస్మెంట్స్ అనేది వెతుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా అనేసి కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. దీనికి నేను ఒక సజెషన్ అనేది ఇస్తాను. నో డౌట్ మంచి యూనివర్సిటీస్కి అయితే కనుక ప్లేస్మెంట్స్కు చాలా వరకు వెళ్ళటానికి కంపెనీస్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా కొంత యావరేజ్ లేదా బిలో యావరేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి అనేది అంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేసే విధానం అవ్వచ్చు, అక్కడ స్టూడెంట్ క్వాలిటీ అవ్వచ్చు, కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని కంపెనీస్ అనేది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళటానికి ఇంటర్న్షిప్స్ అనేది ఉన్నాయి. సో ఢిల్లీ బేస్డ్ కంపెనీస్ లేదా పూణేలో అవ్వచ్చు, బెంగళూరులో అవ్వచ్చు, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్గా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అక్కడ ప్రతి మంత్ లేదంటే ఎవ్రీ క్వార్టర్కి వచ్చేసరికి నోటిఫికేషన్స్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది కల్పించేవి ఎన్నో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. స్టూడెంట్స్ కొంత అలర్ట్గా ఉండి ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటూ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు కనుక ఇంటర్న్షిప్స్ అనేది గ్రాప్ చేసుకోగలిగితే ఇంటర్న్షిప్ చేసిన స్టూడెంట్కు డెఫినెట్గా ప్లేస్మెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫ్ క్యాంపస్లో రిక్రూట్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంటర్న్షిప్ కూడా స్టూడెంట్ అల్యూమినీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ఆ ఇన్స్టిట్యూషన్లో పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళను మీరు ఏదో ఒక విధంగా ఫేస్బుక్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, వాళ్ళను కొంత పరిచయాలు చేసుకొని అలాగే యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకొని కనుక మీరు కొంత ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంటర్న్షిప్స్ అనేది మీరు గ్రాప్ చేసుకోగలిగితే కనుక మీకు ఫర్దర్గా ప్లేస్మెంట్ అనేది ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అనేది ఉండదు. సో స్టూడెంట్స్ ఇక్కడ ఏదైనా ఒక చిన్న యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మీరు కనుక స్ట్రాంగ్గా ఉంటే ప్లేస్మెంట్స్ అనేది అలాంటి యూనివర్సిటీస్లో ఉండి కూడా మీరు వండర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమంది అనుకుంటుంటారు మీరు ఏమో బయటి స్టేట్స్కి వెళ్ళి చదవమంటున్నారు, బయటి స్టేట్స్కి వెళ్తే చెడిపోతారు కదా అనేసి. నా దగ్గర కూడా కౌన్సిలింగ్కి వచ్చే చాలామంది ఫస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. ఢిల్లీయో లేదంటే ఇంకొక స్టేటో వెళ్తే సార్ అక్కడ ఎక్కువ చెడిపోయే పిల్లలు ఎక్కువ ఉంటారంట కదా, అక్కడ అంత క్లైమేట్ కూడా అంత సపోర్టివ్గా ఉండదంట కదా, ఈవెన్ చాలా వరకు డ్రగ్స్కి ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారంట అనేసి చాలామంది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. మనకు ఇండియాలో మనకు ఢిల్లీ అనేది మన ఇండియన్ క్యాపిటల్ సిటీ అండి. సో మన హైదరాబాద్ లాంటి సిటీతో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 4 times అనేది పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఢిల్లీలో మొత్తం చెడిపోయారు, ఢిల్లీలో పరిస్థితులు బాగలేవన్నప్పుడు ఢిల్లీలో ఉన్న జనాభా మొత్తం కూడా వచ్చి మన హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. హైదరాబాద్కు 4 times అనేది ఢిల్లీ అనేది గ్రో అవ్వదు. సో మన క్యాపిటల్ రీజియన్, సో ఉదయం లేస్తే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఫారిన్ ఎంబసీలు అన్నీ అక్కడే ఉన్నాయి, ఫారిన్ డెలిగేట్స్ అంతా అక్కడే తిరుగుతుంటారు. కమర్షియల్ బిజినెసెస్ అనేది ఈవెన్ కార్పొరేట్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఎక్కువగా అక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ డెఫినెట్గా అక్కడ మనకు బ్రతకడానికి సోర్సెస్ అనేది అయితే ఎక్కువగా ఉంటాయి. ఆపర్చునిటీస్ పరంగా కూడా ఎప్పుడు కూడా కొదవ అనేది ఉండదు. ఇంకోటి కూడా ఇక్కడ స్టూడెంట్స్ గమనించాలి అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా, డ్రగ్స్ ఎఫెక్ట్ అనేసి లేదా పిల్లలు ఇంకొక రకరకాల ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయనేసి అనుకుంటూ ఉంటారు కదా. ఎక్కువగా మీరు న్యూస్లో కూడా మనం వింటూ ఉంటామండి. మనము బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో, ఈవెన్ పూణే అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, మన సదరన్ పార్ట్లోనే ఎక్కువగా మనం అలాంటి న్యూస్ అనేది వింటూ ఉంటాం. సో అది స్టూడెంట్ ఒక
సెల్ఫ్ క్యాపబిలిటీ మీద అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ప్రతి ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ తీసుకున్నది, మన సౌత్ తీసుకున్నా, నార్త్ తీసుకున్నా 20-30% స్టూడెంట్స్ అనేది ఒక కేటగిరీ ఉంటే, ఒక 40% ఇంకొక కేటగిరీ ఉంటారు. ఇంకో 40% అనేది కూడా మంచి ఎడ్యుకేషన్‌తో కొన్ని వండర్స్ క్రియేట్ చేసే స్టూడెంట్స్ మనకు ప్రతి ఏరియాలో ఉంటారనమాట. సో అలా అనేసి మనం మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం మనం బయటికి వెళ్ళకూడదు. మన ఇంటి పక్కన ఉన్న యూనివర్సిటీయో లేదా మన వెనకున్న యూనివర్సిటీ అనేసి మనము పర్టికులర్‌గా చూస్ చేసుకుంటే కెరీర్‌లో చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే స్టూడెంట్‌కు గ్లోబల్ ఎక్స్‌పోజర్ అనేది బిల్డ్ అవుతుంది. ఎక్కడైతే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి సిటీకి వెళ్ళినప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ పరంగా స్టూడెంట్‌కు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనేది బయటికెళ్ళి చదవటానికి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక గోల్ అనేది మనం అనుకున్నప్పుడు మనకు తగ్గ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. స్టూడెంట్స్‌కి ఎవరికైనా కెరీర్ గైడెన్స్ పరంగా ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే గనుక మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. కింద ఇచ్చిన కాంటాక్ట్ నంబర్స్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు.